Hello people, I'm back again with a new vlog. Bye. Guys, so ఇది 2024 మనం మళ్ళీ శబరిమల వెళ్తున్నాము. అండ్ మా లోకి స్వామి లోకి తిరుగు. సో శ్రీ ఆంజనేయం. లెట్స్ స్టార్ట్. ఎక్కేసాం కార్లోకి. మనం మళ్ళీ శబరిమల వెళ్తున్నాము. ఈసారి కార్లో. లాస్ట్ టైం ట్రైన్లో వెళ్ళాము, ఈసారి కార్లో. నేను, మా లోకి స్వామి, మా శివస్వామి. అలా కడప, రాయచోటి అన్నీ దాటుకుంటూ టువర్డ్స్ శబరిమల మనం ట్రావెల్ చేస్తున్నాం. స్టే ట్యూన్. ఈ ఘాట్ సెక్షన్ ఎంత బాగుందో. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ వర్షం. ఆ క్లౌడ్స్ చూసారంటేనే మీకు అర్థమైపోతుంది. ఫుల్ వర్షం, ఒక్కటే వర్షం, తడిపేస్తుంది వర్షం. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో మన యాత్ర. యాజ్ ఆఫ్ నౌ అయితే ఫుల్ క్లౌడీ ఉంది, లైట్గా తుప్పర పడుతుంది. నాకు తెలిసి బీభత్సంగా వర్షం పడిద్దని అనుకుంటున్నాను. చూద్దాం, వీడియోలో ముందుకెళ్దాం, మీకే అర్థమవుతుంది వర్షం పడుతుందో లేదో. చాలా గమ్మత్తుగా ఉంది ఈ రోడ్డు. అటుకొండ ఇటుకొండ, కొండ మధ్యలో దారి. ఈ దారి కోసమే కొండను కొట్టేసినట్టున్నారు. చాలా గమ్మత్తుగా ఉంది. గమనించారా మీరు? మేఘాలు మేఘాలు మేఘాలు, ఎక్కడ చూసినా మేఘాలు. ఆ మేఘాలు ఏంట్రా బాబు అనేటట్లు ఉన్నాయి. కానీ వర్షం పడకూడదనే కోరుకుంటున్నాను నేను. పడినా ఏం చేయలేము, కానీ మేఘాలు అయితే దట్టంగా ఉన్నాయి. నో రెయిన్ నో గెయిన్, నేనేదో చెప్పేస్తున్నాను, కానీ వర్షం అయితే పడకూడదు అంతే. వద్దన్నా వచ్చేదే వర్షం. ఇందాకటి నుంచి పడకూడదు అనుకున్నాం, కానీ అది పడతాను వర్షం పడతానే ఉంది. ఫుడ్ తినేసాము, వర్షం వెళ్ళిపో స్పీడ్గా. లోపలికి ఎక్కేసాము. లాస్ట్ బ్లాగ్లో అవధూదని నాకు ఫ్రెండ్ అయ్యాడు అనమాట, క్యూట్ బాయ్. అట్లాగే మా లోకేష్ ఈ బ్లాగ్లో. లాస్ట్ టైము ట్రైన్లో కాబట్టి ట్రైన్ అంతా తిరిగేసాను, బోర్ కొట్టేది కాదు. పాపం మా లోకేష్కి తెగ బోర్ కొట్టేస్తుంది. చిన్న స్పేసు, ఒకటే కారు, ఒకే మనిషి పక్కన, అంటే మేమిద్దరం. సో అవే ఫేసులు చూసి మా లోకేష్కి బాగా బోర్ కొట్టేస్తుంది. స్వామిని ఎంటర్టైన్ చేద్దాం. సో కాణిపాకంలో ఉన్నాం అనమాట. డే 1 మన హాల్ట్ కాణిపాకం. అండ్ టెంపుల్లోకి మొబైల్ అలౌ చేయరంట, విన్నాను ఇప్పుడే. యాక్చువల్లీ మనకి స్పెషల్ దర్శనం అనమాట. సో తెలిసిన ఇవో ఉంటే సో అట్లా దర్శనం అరేంజ్ అయింది. సో నార్మల్గా మీకు చూపించేస్తాను. టెంపుల్లోకి అలౌ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ అక్కడ వీడియో వస్తుంది, లేదు అంటే ఈ వీడియోతోనే మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. బాయ్. టెంపుల్కి ఇట్లా వెళ్ళాలన్నమాట, ఆలయం ముఖద్వారం. వెళ్ళండి బాబు, కొడతానే ఉన్నారు హార్న్. సో మెయిన్ టెంపుల్కి ఇదే అనమాట దారి. గణేషుని దర్శించుకొని వద్దాం. గణేశాని దర్శనం బాగా అయింది తండ్రి. గైస్ చాలా బాగా అయింది దర్శనం. మనం ఇన్ఫ్యాక్ట్ విఐపి దర్శనంకి వెళ్ళాం. సో 1 మినిట్ కన్నా తక్కువే అయింది. అతిశయోక్తి కాదు, కానీ చాలా బాగా అనిపించింది. చాలాసేపు దర్శనం చేసుకున్నాను. సో బాయ్ గణేష, బాయ్.
మొదలు అయినా మళ్ళీ మొదలు అంటున్నానేంటి, అసలు ఆగితే కదా. నైట్ నుంచి పడుతూనే ఉంది వర్షం, ఫుల్ వర్షం. అండ్ వీఆర్ అఫీషియల్లీ ఇన్ కేరళ నౌ. కేరళకు వచ్చేసాం, ఘాట్ సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎరిమేలు వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మన లోకిస్వామి, శివస్వామి, నరేంద్ర స్వామి ముగ్గురు కన్యాస్వాములే. సో ఎరిమేలు వెళ్ళి వావర్ స్వామిని దర్శించుకొని పేటతుల్లి ఆడి పంపకు బయలుదేరాలి. సో మనం ఎరిమేలు స్టార్ట్ అయ్యాము. పొద్దున్నుంచి పడతానే ఉంది వర్షం. నేను నైట్ మరి ఎప్పుడు ఆగిపోయిందో నాకైతే గుర్తులేదు, కానీ వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇంకా మనం ఏం చేయలేం, వరుణదేవుడు మనకు కరుణిస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నేనేమనుకుంటున్నా అంటే అయ్యప్ప స్వామి మాకు తోడుగా వర్షంలాగా వస్తున్నాడని అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అయ్యప్ప ఖచ్చితంగా మాకు వర్షం పడుతూనే కొండెక్కిస్తాడు. చలికి సైడ్ కాపారు మా సాములు, టీ తాగుతారంట. నేనైతే తాగను. సో మా సాములు అక్కడ కూర్చున్నారు. లోకేష్ ఏదో పెద్ద ఆర్డర్ ఇస్తూ ఉంటాడు, కానీ అక్కడ ఏం ఉండదు. కాఫీ, లెట్స్ సీ, కేరళ కాఫీ. తాగు. హాయ్ కుక్క బ్రో, వాట్స్ యువర్ నేమ్? ఆగాగు, కొంచెం ఇటీ రంగిటి, ఇటు తిరుగు. ఊపించుకోవాలి స్వామి. నాకు వెయిట్ చేయి, మండలు దొరికినాయి. రా పద, నడు, పద. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప. డాన్స్ 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 నువ్వు డాన్స్ నువ్వు డాన్స్. గట్టిగా స్వామి చరణం. వావర్ స్వామి. ఓ నమ్మని నడవండి. నేను స్వామి స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, ఎదురు స్వామి. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. వీడియో నేను ఎగురుతా అటు నుంచి కనపడుతున్నా.
అది చూపించండి. అదే అవి ఉన్నాయి కదా, ఇది టచ్ మీ నాట్. టచ్ చేసి చూద్దాం. ఇట్స్ వర్కింగ్, ఇట్స్ వర్కింగ్. ఈ బటర్ఫ్లైస్ చూడంగానే నాకు ప్రేమ మూవీ గుర్తొచ్చేసింది. అసలే కేరళలో ఉన్నాం, ఇంకా తెలుసుగా ప్రేమ అంటే. అలారే వద్దొద్దు, ఫ్యాన్స్ కొడతారు, పాడద్దు. ఇంకా మనం ఎరిమేలు అయిపోయి పంబకు బయలుదేరాం. ఎరిమేలు నుంచి పంబలో కలుద్దాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్టార్ట్ అవుతున్నాం. స్వామి శరణం. శరణమయ్యప్ప, 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 శరణమయ్యప్ప. అయ్యప్ప, 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 అయ్యప్పో స్వామి. స్వామియే అయ్యప్పో. స్వామి స్ట్రైట్ స్ట్రైట్ బల. ఫుల్ వర్షం, మామూలుగా లేదు వర్షం. వర్షం పడుతుంది. దర్శనం అయితే స్టార్ట్ చేసాం మనం. లైన్ అడుగు స్వామిలోకి చూడు, ఇటు వర్షం పడుతుంది. దర్శనానికి వెళ్తున్నాం. స్వామి శరణమయ్య. అయ్యప్పో రైనింగ్ బా. నేను చెప్పానా స్వాములు, ఖచ్చితంగా అయ్యప్ప మమ్మల్ని కొండెక్కిస్తాడని. ప్రతి ఒక్కళ్ళు అంటారు, యాత్ర చేసే యాత్రికులను అయ్యప్ప ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కొండెక్కిస్తాడని. మాకు వర్షం రూపంలో కొండెక్కిస్తున్నాడు. వర్షంలో మాకు తోడుండి మా యాత్రలో అయ్యప్ప మమ్మల్ని కొండ మీద తీసుకెళ్తున్నాడు. ఇంత వర్షం పడుతున్న డోలీలో వాళ్ళు ఎలా ఎత్తుకెళ్తున్నారు? అయ్యప్ప లేడంటారు, అయ్యప్ప ఉన్నాడు. అదే అయ్యప్ప. మనం అఫీషియల్గా క్లౌడ్లో ఉన్నాం. ఇక్కడంతా చూడండి ఎలా ఉందో, పైన చూడండి. సో క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి మా పైన. ఇన్ఫ్యాక్ట్ మేము క్లౌడ్స్లోనే ఉన్నాను. లిటరల్లీ నోట్లోంచి పొగలు వస్తున్నాయి. వచ్చేసాం ఆల్మోస్ట్. స్టే ట్యూన్. స్వామియే అయ్యప్పో. ఆ మార్చుడు అంత మంచిగా నడుస్తుందో. నువ్వు ఉన్నావు. స్వామి శరణం. వర్షం వర్షం పడుతుంది స్వాములు. లోకి ముందు మీరు వెనక, మీకన్నా ముందు తేజ సాహో. వాయ్ బా. అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. అందరూ భాగవహించే అభిలాష ఉన్న అయ్యప్ప భక్తులు భాగవహించాలని కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. കോഴിക്കോട് ജില്ലയിൽ പാലുശ്ശേരി దీంతో మనకేం సంబంధం? స్ట్రైట్ బాండి. ఏడా కాదు, నేను చెప్తా బాండి. ఏ లోకి అయిపోద్దిలే తొందరగా.
నిన్న అమ్మచ్చి ఓకే శరణమయ్యప్ప సన్నిధానంకి వచ్చాం మనం సివిల్ కాబట్టి సివిల్ దర్శనం లైన్లోకి వెళ్తున్నాం. సో వర్షం అయితే పడుతుంది, చూద్దాం. మన సివిల్ దర్శనం అదనమాట. సో మనం అటు మనం సివిల్ దర్శనానికి వెళ్ళాలి. మాల్లో లేం కాబట్టి సివిల్ మనం. సో లెట్స్ గో టు సివిల్ దర్శన్. సివిల్ దర్శనం చాలా బాధగా ఉంది యాక్చువల్లీ, పడెక్కలేదను. అంటే ఓకే మనం ఇరుముడు తీసుకురాలేదు ఇప్పుడు దీక్షలో లేం కాబట్టి ఇట్స్ ఓకే, యాక్సెప్టబుల్. కానీ అయ్యప్పని చూస్తున్నాను కదా, అందుకు హ్యాపీ. సో మళ్ళీ ఇక్కడ ఒక షెడ్లోకి వెళ్ళాలి. నార్మల్గా ఈ దర్శనంలోకి మ్యాక్స్ ఇరుముడితో రారనమాట. కాకపోతే కొంచెం రష్ ఉంది ఈరోజు, కొంచెం మరీ అంత హ్యూజ్ రష్ కాదు కానీ రష్ ఉంది కొంచెం. చూసారుగా ఇరుముడి పట్టుకొని స్వాములు. సో కొంచెం రష్ ఉంది. సో రష్ ఉండేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 18 అంబడి ఎక్కకపోయినా పర్లేదు, దర్శనం అయితే చాలా అయ్యప్పది అనుకొని. సో ఇట్లా అయితే 18 అంబడి ఎక్కకుండా దర్శనం జరిగిద్ది ఈజీగా. కంపేర్ టు 18 అంబడి దర్శనం ఈజీగా దర్శనం జరిగిద్ది అనమాట. అందుకని వీళ్ళందరూ మన ఇరుముడి తీసే నాకు రెండోసారి మళ్ళీ అవకాశం ఇచ్చాడు వెంటనే అయ్యప్ప తన దర్శనానికి. అందుకే నేను మళ్ళీ రాగలిగాను. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. మొన్న పెట్టిన శబరిమల వీడియోకి కొంచెం మంచిగా వచ్చినాయి వ్యూస్. సో ఈ వీడియోకి కూడా ఇంకా బాగా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ తేజ సాహో. స్టే ట్యూన్. దర్శనం అయిపోయింది స్వాములు, చాలా బాగా జరిగింది దర్శనం. అయ్యప్ప సన్నిధిలో ఒక గంట సేపు కంటే ఎక్కువే ఉన్నాను. ఎంతో అనుభూతి కలిగింది నాకు అక్కడ. మళ్ళీ 2 గంటలు వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ కట్టే తీసాము. భస్మాల కులం అంటే ఇదే స్వాములు. మనం లాస్ట్ టైం కూడా ఇక్కడికే రికమెండ్ చేసినాము అందరికీ. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్గా అందరూ శ్రీహరిభవన్కే రండి. చెఫ్ ముత్తుజీ చాలా బాగా చేస్తారు వంట, చాలా బాగుంటుంది. మనం లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాం. సో ఇప్పుడు కూడా ఇక్కడ తింటున్నాం. లెట్స్ ఈట్. ఓకే చేసుకున్నాం. లెట్స్ సీ. మనం లాస్ట్ టైం పలకరించిన చెఫ్ ఉంటే మళ్ళీ పలకరిద్దాం. ఇఫ్ పాసిబుల్ ఆయన ఖాళీగా ఉంటే మన వీడియో కూడా చూపిద్దాం. అతను ఉంటాడు కదా వ్లాగ్లో. సో లెట్స్ సీ. చాలా బాగుందా ఫుడ్? ఎలా ఉంది చట్నీ? స్వామి శరణమయ్యప్ప. స్వామి ఫైనలీ దర్శనం అయిపోయింది. చాలా రష్ ఉంది ఈరోజు. చాలా అంటే చాలా కాదు కానీ కొంచెం ఓ మాదిరిగా ఉంది, రష్ ఉంది ఈరోజు. అంటే జ్యోతి దగ్గర పడుతుంది కదా, సో ఆబ్వియస్లీ ఉంటుంది. ఇదిగోండి మన 18 అంబడి. అండ్ టుడే వర్డిట్ వచ్చేసి ఈరోజు అయితే రష్ నిజంగానే ఉంది. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఓ చెప్పిటి స్వామి శరణం.
చేంజ్. సో మనిషికి 5 అనమాట. సో 5 ఉంది. సరే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. లోకి హౌస్ ద జోష్. హాయ్ సార్. ఎస్ ద జోష్ ఇస్ హై. సో రిటర్న్ స్టార్ట్ అయ్యాం అనమాట. నైట్ టైం 9:40 అరౌండ్ ఆ టైం అవుతుంది. చూద్దాం మనం 10కి అంతా రీచ్ అవుతామా లేదు. నేను అనుకోవడం మ్యాక్స్ 1 అవర్ పడుతుంది. సో ఏమైనా చెప్తావా? చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చెప్పొచ్చు కదా. హలో, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. Please subscribe. సబ్స్క్రైబ్ To Tejas Saho. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో పంపకి వెళ్ళాక కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ. బై బై, స్టే ట్యూన్. చెమటలు బాబోయ్, వివత్సంగా వస్తున్నాయి చెమటలు. ఎందుకు రావు? పరిగెడితే రావా మరి? ఐస్ జస్ట్ ఒక 30 మినిట్స్లో కొండ దిగేసినట్టున్నాం. ఇంక ఇప్పుడు బోండం వేస్తే సెట్. ఎదరదాం ఒక బోండం వేసేస్తే సెట్. అండ్ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది చూడండి, మన గోల్డ్ ప్లేట్ ఉంటుంది కదా అయ్యప్ప స్వామి రూఫ్ మీద, అది స్పాన్సర్ చేసింది విజయమాలి అనమాట. సో ఫైనల్లీ మా లోకి బాబు ఇప్పుడు అను ఏం చేసావు? సో మిసారనా. సో రష్ చాలా ఎక్కువైందనమాట పంబలో. పంబలోను సన్నిధానంలోను. సో కొంచెం పోలీసులు అలర్ట్ అయినారు. సో దట్స్ ద థింగ్. స్వామి శరణం. థ్యాంక్ యూ. తేంగా. సో బోండం అయితే అయిపోయింది. చాలా బాగుంది యాక్చువల్లీ. స్వామి కొంచెం కొబ్బరికాయ కొట్టివా? సారీ, కొబ్బరి కొట్టివా? ఊప్స్, థ్యాంక్ యూ. ఓకే, అటెళ్ళి నీరు ఇచ్చి కొంచెం దూరంగా ఉండు. కత్తికి దూరంగా ఉండు. థ్యాంక్స్. పుణ్య పంప. బాయ్ బాయ్ పంప. యాత్ర కంప్లీటెడ్. బాయ్ బాయ్ స్వామి, బాయ్. దర్శనం అయితే అయిపోయింది మంచిగా. యోగి స్వామి, నరేంద్ర స్వామి అందరు చిల్ చేస్తున్నారు. నేను మా బాబాయ్. దర్శనం అయితే అయిపోయింది. మేము మళ్ళీ పంబ నుంచి నీరిక్కల్కి స్టార్ట్ అయిపోయాము. నేను మా స్వామి. ఇప్పుడు చెప్పు, నీకు ఎలా అనిపించింది? శబరిమల ఎలా ఉంది? నీ ఫీలింగ్ ఏంటి? ఓకే, ఇక్కడ చూడు క్లారిటీ వస్తుంది. ఇంకా ఓకే. సో యు ఆర్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ. నా సబ్స్క్రైబర్లు అందరూ హ్యాపీ. నా స్నాప్ మేట్స్ అందరూ హ్యాపీ. సో అందరికీ స్వామి శరణం. స్టే ట్యూన్. దర్శనం అయిపోయింది. నీలిక్కలకి స్టార్ట్ అయ్యాము. సో ఇంకా కార్ ఎక్కితే రేపు మా ప్రయాణం ఏంటో మళ్ళీ స్నాప్లో స్టే ట్యూన్ చేయండి. సో బాయ్ బాయ్, గుడ్ నైట్. సిగ్నల్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెట్వర్క్ ఫుల్ ఉంటుంది కానీ మాట్లాడడానికి సిగ్నల్సే రావట్లేదు. సో కైండ్లీ ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. స్టే ట్యూన్. చీకట్లో వీడియో తీస్తున్నారు. మా చీకటి కాదు, మా బస్సులో లైట్లు ఆపేశారు. బయట అంతా చీకటి, బస్సులో కూడా చీకటి. అందుకే మీకు ఏం కనిపించట్లేదు. ఏదన్నా కారో వెహికల్ వస్తే దాని రిఫ్లెక్షన్లో మీకు కనపడుతుంది కానీ ఏమి రావట్లేదు. యా 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 మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది.
మీకు వీడియో పెట్టాక అర్థమవుతుంది. నేను మాలికాయపూర్ ఉత్తమ మాత్రాన్ని చూపించలేదు, ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూపించాను కాబట్టి. వనక్కం చెన్నై వేడివేడి ఇడ్లీ సాంబార్ సాపాడు. మా లోకి సామ్ అయితే ఫుల్ అసలు హ్యాపీగా ఉన్నాడు. మాకేందో మ్యాజిక్ అంటూ చెప్తున్నాడు. 2 చేతులు అటు పెట్టుకో, ఇటు పెట్టుకో, చూపించు, లాక్ ఓపెన్ అవుతే అదృష్టం అది ఇదని. లక్కీగా నాకు ఆ పక్కన ఉన్న స్వామికి ఇద్దరికి లాక్ ఓపెన్ అయింది. హ్యాండ్తో ఏందో లాక్ వేసాడు. మేమిద్దరం లక్కీ అంట లోకి స్వామి చెప్తున్నాడు. సో అట్లా ఆడుతూ పాడుతూ కారులో గడిపేస్తూ టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మా యాత్రని కంప్లీట్ చేస్తూ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము. మనం కాసేపు ఫ్రంట్ సీట్లోకి వెళ్దాం. అబ్బా ఏం హ్యాక్ చేస్తున్నావు పడుకున్నట్టు. స్వామి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. మళ్ళీ ఇంటికి రావాలంట బయటికి, మళ్ళీ ఆసాం బయటికి రావాలంట. ఏంది ఇంత రష్ ఉన్నారు? రైలు వచ్చింది ఇప్పుడే. ఎంత టైం అయిందండి? 9, 8:30. 8:30 తిరుపతి. అంటే 8 నుంచి 8:30 కల్లా వచ్చేస్తుంది బండి. ఇది ఒక అరగంట అటు ఇటు. థ్యాంక్ యూ సో మచ్ శివయ్య, నా యాత్ర సఫలీకృతం చేసావు. ఓం నమ శివాయ. మొత్తానికి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని కిలోమీటర్లు తిరిగేసాం. మీకు ఎటువంటి డౌట్లు ఉన్న సన్నిధానం గురించి నాకు కామెంట్ చేయండి.